ఎంసెట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి. సింపుల్ వర్డ్స్ లో మీకు మొత్తం క్లారిటీ ఇచ్చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎంసెట్ రాసిన వాళ్ళలో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు అంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు అనుకున్న బ్రాంచ్ లో, నువ్వు అనుకున్న కాలేజ్లో, అంటే పెద్ద కాలేజ్లో నీకు సీట్ వచ్చేస్తుంది. నువ్వు జస్ట్ కౌన్సిలింగ్ లోకి వెళ్ళి నీకు ఏ కాలేజ్ కావాలో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసేసుకో, అయిపోద్ది. తర్వాత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళతో. ఈ సెకండ్ కేటగిరీ అంటే మీకు మంచి ర్యాంక్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 కానీ 10,000 బిలో వచ్చింది అనుకో, నీకు మంచి కాలేజ్లో ఏదైనా టాప్ 10 కాలేజెస్లో ఎంసెట్ కాలేజ్లో టెస్ట్ సీట్ వచ్చేస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 20,000 కానీ 30,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నీకు ఒక కన్ఫ్యూజన్, ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. కొంతమంది అంటారు అన్న నేను సిఎస్లో జాయిన్ అవుతాను ఎందుకంటే దాంట్లో అమ్మాయిలు బాగుంటారు అని చెప్పేసి. నిజమే, సిఎస్లో అమ్మాయిలు బాగుంటారు, కానీ అది ఒక్క విషయమే కాదు నువ్వు చూసుకోవాల్సింది. నువ్వు ఇంకా చాలా చూసుకోవాలి. అది ఎలాంటి కాలేజ్, నీకు ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, లేదంటే ప్లేస్మెంట్స్ ఏంటివి, అది మెయిన్ ముఖ్యం. ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ సిఎస్సిలో జాయిన్ అవ్వాలని ఉంటుంది, ఎందుకంటే ఈ అమ్మాయిలతో ఒక రీజన్, ఇంకోటి ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నావు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ జాయిన్ అవ్వడం వల్ల సిఎస్సికి మంచి డిమాండ్ ఉంది. సో నీకు కౌన్సిలింగ్లో కూడా అంత మంచి కాలేజ్ రాకపోవచ్చు. ఇన్ కేస్ నీకు మంచి ర్యాంక్ ఉంటే తప్ప మంచి కాలేజ్లో నీకు సీట్ రాకపోవచ్చు. అందుకే నీకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సిఎస్సి తీసుకుంటే మంచి కాలేజ్లో రాదు, పోనీ దీని బదులు ఈసీఈ ట్రిపుల్ తీసుకొని ఏదన్నా మంచి కాలేజ్లోకి వెళ్దామా అని చెప్పేసి ఒక డౌట్, ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ నేను ఇచ్చే ఆన్సర్, నీకు సిఎస్సి కానీ ట్రిపుల్ కానీ బ్రాంచ్ సీట్ వస్తుంటే, ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తుంటే దాంట్లోకి వెళ్ళిపో. లేదు నీకు సిఎస్సిలో వస్తుంది కానీ ఒక టైర్ 3 కాలేజ్ అంటే నీకు బిలో యావరేజ్ కాలేజ్లో సీట్ వస్తుంది, దాని బదులు నువ్వు ఈసీఈ కానీ ట్రిపుల్ బ్రాంచ్ తీసుకుంటే నీకు కొంచెం మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ దాంట్లో నీకు ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి, కొంచెం కాలేజ్ కూడా మంచిది అనుకో, నువ్వు ఆ ట్రిపుల్ ఈసీఈ బ్రాంచ్ తీసుకో, సిఎస్సి అవసరం లేదు. నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనుకుంటున్నాం కదా సిఎస్సి అని, ఈ సిఎస్సి బ్రాంచ్లో కూడా నువ్వు ప్లేస్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ప్లేస్మెంట్ కదా. ఆ ప్లేస్మెంట్ అనేది నీకు అన్ని కాలేజ్లో ఒకే రకంగా ఉండవు. నీకు మంచి టాప్ కాలేజెస్లో ఉంటేనే నువ్వు సిఎస్సిలో ఉన్నా కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. లేదు నువ్వు సిఎస్సి తీసుకున్నావు, ఏదో ఒక చెత్త కాలేజ్లో జాయిన్ అయ్యావు, అక్కడ నువ్వు సిఎస్సి తీసుకున్నావా, మెకానికల్ తీసుకున్నావా, సివిల్ తీసుకున్నావు అని చెప్పేసి ఎలాంటి ఫరక్ పడదు. ఎందుకంటే నీకు ఆ కాలేజ్లో కంపెనీసే రావు, కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే బాగాలేదు. అలాంటప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏంటి చెప్పు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాలేజ్లో నీకు సిఎస్సి కాకపోయినా పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డేటా సైన్స్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇది కాకపోతే ట్రిపుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ ఇట్లా వస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వు పక్కకి వెళ్ళినా కొంచెం పర్లేదు, ఒక మంచి కాలేజ్ సీట్ వస్తుందంటే. లేదు నీకు ఆ ర్యాంకుతో చాలా సిఎస్సి వచ్చినా కూడా చాలా తక్కువ బిలో యావరేజ్ కాలేజ్లో సీట్ వస్తుంది అనుకో, బెటర్ టు అవాయిడ్ దట్. ఇక్కడ ఇంకో కేటగిరీ వాళ్ళు, ఇప్పుడు సిఎస్సి ట్రిపుల్ ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మెకానికల్, సివిల్, బయోటెక్ ఇవన్నీ ఉన్నారు కదా. ఈ బ్రాంచ్ తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు పెద్ద కాలేజ్, మంచి కాలేజీలోకి వెళ్ళాలి. లేదు నువ్వు టైర్ 3 కాలేజీలోకి వెళ్ళి మెకానికల్, సివిల్ చేస్తావు అనుకున్నావు అనుకో, ఎలాంటి యూజ్ ఉండదు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మెకానికల్ కానీ సివిల్ అని తీసుకున్నావు అనుకో, నువ్వు లాస్ట్లో ప్లేస్మెంట్స్లో కష్టమైంది. నువ్వు ఏ కాలేజ్లోకైనా వెళ్ళు, మీకు కంపేర్ టు నువ్వు సిఎస్సి టు మెకానికల్ కానీ సివిల్ కానీ నీకు ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, ఏదైనా పెద్ద కాలేజ్లోకి వెళ్ళాలి. కొడితే పెద్ద కాలేజ్లోకి వెళ్తే నీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ కొన్ని ఉంటాయి, నీకు ఆపర్చునిటీస్ కొన్ని ఉంటాయి, ప్లస్ అక్కడ నీకు చదువుకోవడానికి కూడా ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది, నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ చేసుకోవచ్చు. నీకు అట్లా తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఏమన్నా అబ్రాడ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే హైయర్ స్టడీస్ చేద్దాం అనుకున్నా సరే, నీకు అక్కడ నుంచి ఈజీ అయింది. నువ్వు ఏదైనా టైర్ 3 కాలేజ్లోకి వెళ్ళావు అనుకో, దాంట్లో కూడా మెకానికల్, సివిల్ అంటే అక్కడున్న కాలేజ్లో వాళ్ళు చెప్పేదానికి, అక్కడ నీకున్న ఆపర్చునిటీస్ నీకు అసలు 4 ఏళ్ళు వేస్ట్ అయిపోద్ది. కానీ ఎంసెట్ మీద ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే ఇంటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఏ చైతన్య నారాయణ ఆ జైలు నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు కాబట్టి నాకు తెలుసు మీకు పెద్దగా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలని చెప్పేసి. నువ్వు అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీకు తెలిసిన వాళ్ళు, మీ అన్నలు కానీ, మీ అక్కలు కానీ, ఎవరైనా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. రిలేటివ్స్ అంటే ఇక్కడ మీ బాబాయిలు, మీ మామయ్య వాళ్ళని కాదు, ఎవరైతే చదువుకొని ఉంటారు కదా, ఆ కాలేజీలో చదువుకొని ఉంటారు కదా, వాళ్ళని అడగండి. పోయి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ మెటీరియల్ని వాళ్ళందరిని అడగద్దండి. ఎవరైతే చదువుకున్నారు కదా వాళ్ళందరినీ అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అక్కడ కూడా మీరు ఏం కన్ఫర్మ్ చేసుకుంటారు, ఎట్లుంటే కాలేజీలో ప్లేస్మెంట్ ఎట్లుంటే నువ్వు అనుకున్నవన్నీ చెయ్యొచ్చా తెలుసుకున్న తర్వాత నువ్వు డిసైడ్గా ఏ బ్రాంచ్ తీసుకున్నామో, ఏ కాలేజీకి వెళ్దామని చెప్పి. స్టిల్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా ఒకటి కన్ఫ్యూజన్, నాకు ఏ బ్రాంచ్ తీసుకోవాలో నాకు తెలియదు. అంటే నాకు సిఎస్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా మెకానికల్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంజనీరింగ్ వెళ్ళాలి, ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంది, ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏ దాంట్లోకి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని చెప్పేసి. ఇలాంటప్పుడు నువ్వేం చేయాలంటే, బయట డిమాండ్ని చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు మిడిల్ క్లాస్ బాయ్ కదా, మిడిల్ క్లాస్ బాయ్ అయినప్పుడు నీకు ఏం కావాలి, బీటెక్ అయిపోయిన తర్వాత నీకు మంచి జాబ్ కావాలి, అవునా.
ఆ జాబ్ నీకు పర్టికులర్గా ఒకే ఇండస్ట్రీలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెకానికల్లోనే జాబ్ చేయాలనుకుంటున్నావా, అయితే ఫిక్స్, నో ప్రాబ్లం, మెకానికల్ తీసేసుకో. నీ దాంట్లో ఆపర్చునిటీస్ లేవు ఉన్నాయి అనేది తర్వాత సంగతి. అంటే ఇప్పుడు మెకానికల్లో ఆపర్చునిటీస్ నిజంగానే తక్కువ ఉంటాయి, అవి నువ్వు ఆల్రెడీ రీసెర్చ్ చేసుకొని వెళ్తావు కాబట్టి సో నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటావు. లేదు నాకు ఇలాంటి రిస్క్ ఏం అవసరం లేదు, నాకు జాబ్ కావాలి, అది ఏ జాబ్ అయినా పర్లేదు, సిఎస్సి జాబ్ అయితే ఇంకా మంచిది, మంచిగా అమ్మాయిలు ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నావు. సరే, అలాంటప్పుడు నువ్వు బయట డిమాండ్ చూడు, ఏ బ్రాంచ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి, అంటే ఎలాంటి స్కిల్స్ కావాలి జాబ్ తెచ్చుకోవాలంటే. అసలు ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇది అని చెప్పేసి చాలా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి అప్డేట్ చేసుకొని ఏ దాంట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి నువ్వు కొంచెం ఐడియా తెచ్చుకో. ఆ డిమాండ్ని బట్టి ఏదైనా మంచి కాలేజ్కి చేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత నీకు సిఎస్సిని ఫిక్స్ అయినావు. ఆ సిఎస్సిలో జాయిన్ అవ్వాలంటే నువ్వు ఈవెన్ దో నీకు కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా టైర్ 3 కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే టైర్ 2 కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయి. అంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు టైర్ 3 కాలేజెస్లో ఈ సిఎస్సి చేసినా కూడా పెద్ద యూజ్ ఉండదు. సో ఫైనల్గా నీకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, నువ్వు బ్రాంచ్ కన్నా కాలేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వు. లేదు నీకు ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 30,000 ర్యాంక్ వచ్చింది, అప్పుడు బయట రీసెర్చ్ చేసి ఏ దాంట్లో మంచి డిమాండ్ ఉంది, ఏ ఫీల్డ్లోకి వెళ్తే నీకు మంచి జాబ్స్ వస్తాయి, ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పేసి దాన్ని రీసెర్చ్ చేసుకొని ఆ బ్రాంచ్ని తీసుకో. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చి ఉంటుంది, బ్రాంచ్ని కన్సిడర్ చేయాలా లేదంటే కాలేజ్ని కన్సిడర్ చేయాలని చెప్పి. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంది ఏ బ్రాంచ్ తీసుకుందామని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకోవాలా సిఎస్సి తీసుకోవాలని చెప్పేసి డౌట్ ఉంది, అలా డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేస్తాను. టోటల్గా మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నా. యూజ్ అయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం తెస్తూనే ఉంటాను.